వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే బాధితురాలి పరస్పర ఆరోపణలతో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే బాధితురాలి పరస్పర ఆరోపణలతో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు రైటో ఎవరు రాంగో ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ఏడాదిన్నర క్రితమే ఎమ్మెల్యేతో పరిచయం అయిందని, భర్త దూరంగా ఉన్నాడని తెలిసి తనపై కన్నేశాడని, నగ్న వీడియోలు కావాలంటూ ఒత్తిడి చేశాడని, ఫస్ట్ టైం కారులో తీసుకెళ్లి తన మీద అఘాయిత్యం చేశాడని, కోరిక తీర్చాలంటూ పదే పదే లైంగిక దాడికి పాల్పడేవాడంటూ బాధితురాలు చెప్తున్నారు. పెళ్లి పేరుతో ఇప్పటికీ 5 సార్లకు పైగా తనకు అబార్షన్ చేయించాడంటున్నారు. ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ 6 నెలలుగా తన్నే వేధిస్తున్నారంటూ మరోవైపు ఎమ్మెల్యే అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను, ఎలాంటి మచ్చ లేకుండా సేవ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం మీద ఖచ్చితంగా మా సైడ్ నుంచి లీగల్ యాక్షన్ ఉండబోతోంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి. హలో హలో వినిపిస్తుందండి? యా నమస్తే అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి ఎంతసేపు అవుతుందండి? నిన్న కదా? అవునండి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేమైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇంకేమైనా వచ్చాయా ఈ విషయానికి సంబంధించి? శ్రీధర్ వైపు నుంచి కానీ అతని మెంబర్స్ వైపు నుంచి కానీ ఎవరినైనా? ఏం రాలేదండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకు న్యాయం జరగాలి, లేకపోతే అతనికి పనిష్మెంట్ జరగాలి. పనిష్మెంట్ కావాలని కోరుకుంటున్నారా? ఆబ్వియస్లీ. ఇంత చేసి అతను ఏం జరగలేదు అనేసి అంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటే మేము ఆల్రెడీ తీసుకున్నాం. మేము ఆల్రెడీ కేసులు అవన్నీ ఫైల్ చేయబోతున్నాం. నేను ఒక మంచి లాయర్ని కలిశాను, డిస్కషన్ నడుస్తుంది. ఆఫ్టర్నూన్ లోగా మేము కూడా కేసులు అవన్నీ ఫైల్ చేస్తున్నాం. మీకు ఎవరైనా సపోర్ట్గా వస్తున్నారా ఏదైనా పార్టీ నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా? పార్టీ నుంచి అట్లా ఏం సపోర్ట్ లేదండి నాకు. మీరు ఇండివిజువల్ గానీ ఇప్పుడు ఈ కేసు ఫైట్ చేయబోతున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు బయట పెట్టిన ఈ వీడియోలన్నీ డీప్ ఫేక్ అని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. డీప్ ఫేక్ అని చెప్పేసి అనేసి అంటున్నారు కానీ మోర్ దెన్ 500 వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర. అవన్నీ డీప్ ఫేకేనా? అవన్నీ కూడా బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఏమంటారా అనేసి నేను వెయిట్ చేశాను. వాళ్ళు అది ఫేక్ అది ఇది అంటే 65B ఎంక్వైరీ ఉంటుంది కదండి, డివైస్ ఎంక్వైరీ. దాంట్లో తేలిపోతుంది ఈ డివైస్ నుంచే రికార్డ్ అయిందా లేదా అని చెప్పేసి తేలిపోతుంది. ఓకే, మోర్ దెన్ 500 వీడియోస్ మేము ఎక్కడ ఫేక్ చేస్తామండి? నాకేం అవసరం ఉంది అతనితో? డబ్బుల కోసం ఇదంతా చేశారు గతంలో అని చెప్పి చెప్తున్నారు. నాకు వాళ్ళు ఇచ్చినా సరే ₹1 కూడా వద్దండి. నేను ఇప్పటిదాకా అతనికి ఇచ్చాను తప్ప 7 లక్షలు అతనికి ఇచ్చాను తప్ప అతని నుంచి ₹1 కూడా నేను ఆశించలేదు. నేను ఒక్క ఫేవర్ కూడా తీసుకోలేదు. కనీసం టీటీడీ దర్శనం కూడా అడగలేదు అతన్ని. మీరు ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? 7 లక్షలు అతని మెడలో వేసుకునే చైన్ నాదే, నేను కొనిచ్చిందే. ఓకే, అతని చేతికి ఒక డైమండ్ రింగ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెట్టుకుంటున్నారు, అది నేను కొనిచ్చిందే. అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది, నువ్వు కొనివ్వు అనేసి అంటాడు. సరే, ఇప్పుడు అతను ఫొటోస్ పెడతాడు అనమాట, చైన్స్ అవన్నీ ఫొటోస్ పెడతాడు అనమాట. అంటే తను మిమ్మల్ని వేధించాడు ఎమ్మెల్యే అని మీరు చెప్తున్నారు. మీకు ఇష్టం లేకుండానే చాలా రోజుల పాటు ఉన్నానని చెప్తున్నారు. మరి అతనికి నచ్చినవి మీరు ఎందుకు కొనిచ్చారు? అతనికి నచ్చినవి కాబట్టి నేను కొనివ్వలేదు. అతను పదే పదే నాకు ఇవి కావాలి అని చెప్పేసి నన్ను ఇంటికి వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఎంత డబ్బులు ఉండే అంత డబ్బులు ఎంతున్నాయి, ఒక క్యాష్ ఎంత ఉంది. అతను ఫోన్ పేలు స్టార్టింగ్ లో వేయించుకోలేదు, నాతో క్యాషే తీసుకునేవాడు. తర్వాత ఫోన్ పేలు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి నా ఫోన్ నుంచి. లిటరలీ అతను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, అతని ఫోన్ లో నా ఫేస్బుక్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ ఉంది, కావాలంటే నేను చూపిస్తా. ఓకే, మీరు ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఓవరాల్ గా అతనంత డామినేటెడ్ గా ఉండేవాడు అండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ అతనంత డామినేటెడ్ గా ఉండేవాడు నా మీద. ఓకే, అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు, ఎన్ని నెలల పాటు అండి? సంవత్సరంన్నరనా ఇదంతా జరిగింది? జూన్ 14, 2024 నుంచి జాన్ 7 వరకు 2026.
జాన్ 7th వరకు, అదే ఆల్మోస్ట్ 1.5 year, యా కొంచెం అటు ఇటుగా. ఆ 1.5 yearలో ఈ విషయం మీ తరపు వాళ్ళకి ఎవరికైనా తెలుసా, మీ రిలేటివ్స్? నా తరపు వాళ్ళకి నేను చెప్పడం కాదు, అతనే చెప్పాడు. ఫోన్ చేసి బెదిరించడాలు లాంటివి చేశారు. దాని తర్వాత వాళ్ళు నాకు చెప్పారనమాట, మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారనమాట, ఏంటి ఇతను ఒక ఎమ్మెల్యే అండి మాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి నైట్ 11:30 ఆ టైంలో మా వాళ్ళకి ఫోన్ చేశాడంట. అది అతని ద్వారా నాకు తెలియలేదు, మా వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది అసలు ఏం జరుగుతుంది అనేసి. నా అంతటి నేను ఎవరికి చెప్పలేదు. కాకపోతే నేను వాళ్ళని కలిసా. ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఇలాంటోడమ్మా, మీ అబ్బాయి ఇలాంటోడండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి నేను మెసేజ్లు కాల్స్ చేస్తే వాళ్ళు నన్ను రివర్స్ లో తిట్టడం జరిగింది. నీది నువ్వు చూసుకో, ఫస్ట్ నువ్వే చెడ్డదానివి, అది ఇది అంటే ఏ రకంగా చెడ్డదే అనుకుంటున్నారండి? ఏ రకంగా? పోనీ ఈ రకంగా నువ్వు చెడ్డదానివి అని చెప్పేసి చూపించమని చెప్పండి. ఇప్పుడు కోడూరులో నేను 5 years అవుతుందండి నేను జాబ్ కి జాయిన్ అయ్యి. ఈ 4 years లో నా మీద ఎటువంటి మచ్చ లేదు. వీళ్ళు నాకు తెచ్చిపెట్టారు ఇప్పుడు, లేకపోతే నాది నేను చూసుకునేదాన్ని కోడూరులో. ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక ప్రశ్న, నేను ఒకవేళ చెడ్డదానని వాళ్ళు అంటే దానికి ఏదైనా ఆధారం చూపించమని చెప్పండి అని. కొంతమంది జనసేన నాయకులు మీడియాలోనే మాట్లాడుతూ, నేను అంటే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను, నేను మీ క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదండి, 2 o'clock కి నాకు ప్రెస్ మీట్ ఉంది. దాంట్లో వాళ్ళేం మాట్లాడారు, వాళ్ళ నోటితోనే శ్రీధర్ గురించి వాళ్ళేం మాట్లాడారు అనేది మీరు వినండి. అవునా? అంటే మీరు 25 కోట్లు అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అవును, చూపించమని చెప్పండి. ఎక్కడ అడిగాను, ఎలా అడిగాను చూపించమని చెప్పండి ఉందంటున్నారు వాళ్ళు. నేను ఒక ఎమ్మెల్యేని 25 కోట్లు ఎందుకు అడుగుతానండి? నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు అడగాల్సి వచ్చింది? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఈ రకంగా కూడా మాట్లాడాలి కదా. అసలు ఎమ్మెల్యేకి నాకు ఏం సంబంధం? అప్పుడు వాళ్ళు బయటపడుతున్నట్టే కదా. 25 కోట్లు నేను ఎందుకు అడుగుతానండి? ఓకే, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను అంటే మీ క్యారెక్టర్ ని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు డాడ్ అని చూపించడానికి